ఎపిసోడ్ 2 ఫస్ట్ నైట్. మహేంద్ర వర్మను పెళ్లి చేసుకోవడానికి హాసిని వేసిన ప్లాన్ బెడిసికొట్టి విరాట్ వర్మను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. పెళ్లైన తర్వాత రోజు విరాట్ సిగరెట్ తాగుతూ హాసినిని దగ్గరికి రమ్మని పిలిచాడు. తాను దగ్గరికి పిలిచినా ఏమాత్రం కదలిక లేకుండా అలాగే నిలబడి ఉన్న హాసిని వైపు చూస్తూ, నాకొక మాట 2 సార్లు చెప్పే అలవాటు లేదు అంటూ విరాట్ ఆమె వైపు కొరకొరా చూశాడు. నువ్వొక్కసారి చెప్తే వినడమే కష్టం, మళ్ళీ 2సారి ఎందుకు అని హాసిని మనసులో తిట్టుకుంటూ 2 అడుగులు ముందుకు వేసి అయిష్టంగానే విరాట్ దగ్గరకు వెళ్ళింది. తక్కున హాసినిని విరాట్ తన వైపు లాక్కున్నాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే హాసిని విరాట్ ఒడిలో కూర్చొని ఉంది. అతని వెచ్చని శ్వాస తగిలి ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. బెరుకుగా వణుకుతూ తన ఒడిలో కూర్చొని ఉన్న హాసినిని చూసి ఈగో సాటిస్ఫై అయినట్లుగా నవ్వుకున్నాడు విరాట్. తరువాత హాసిని బుగ్గల్ని చాలా రఫ్గా పట్టుకొని తనని చూడమన్నట్లుగా ఆమె ముఖాన్ని అతని వైపు తిప్పుకున్నాడు. హాసిని చిరాకు పడుతూ అతడి కళ్ళల్లోకి చూసింది. పారిపోవడానికి ట్రై చేస్తున్నావా అని అడిగాడు విరాట్. అబద్ధం చెప్పినా అతడు నమ్మడని హాసినికి తెలుసు. అందుకే ధైర్యంగా అవును అని సమాధానం ఇచ్చింది. అది వినగానే విరాట్ ఆమె బుగ్గల్ని ఇంకొంచెం గట్టిగా పట్టుకొని ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి కోపంగా కళ్ళల్లోకి చూస్తూ, ఈ ప్యాలెస్ లోకి రావడం వరకే నీ ఇష్టం, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం మాత్రం నీ తరం కాదు, అర్థమైందా అంటూ గట్టిగా అరిచాడు. ఆ గది మొత్తం దత్తరిల్లిపోయేలా వినిపించిన ఆ అరుపుకి హాసిని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిప్పు కనికల్లా ఎర్రగా ఉన్న అతని కళ్ళను చూస్తుంటే ఆ చూపుకే మాడి మసైపోతానేమో అన్నంతగా హాసినికి భయం వేసింది. వణుకుతున్న గొంతుతో, అర్థమైంది, కానీ ప్లీజ్ మీరు కూడా నన్ను అర్థం చేసుకోండి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అయినా నన్ను మీతో ఉండమని బలవంతం చేస్తున్నారు, ఎందుకు అని బాధ అసహనం కలగలిపి అడిగింది హాసిని. ఆ మాటకు చూపు పక్కకు తిప్పుకున్న విరాట్ ఆమె బుగ్గల్ని వదిలేసి అక్కడి నుంచి పక్కకు వెళుతూ, ఎందుకో ముందు ముందు నీకే తెలుస్తోంది అని గంభీరంగా సమాధానమిచ్చాడు. ఆ మాటకు హాసిని ఆశ్చర్యంగా వివిఆర్ వైపు చూస్తూ, ముందు ముందు తెలియడం ఏంటి అంటే తను ఇంటెన్షనల్ గానే నన్ను పెళ్లి చేసుకున్నాడా అని మనసులోనే అనుకుంది. కొద్దిసేపు ఆలోచించాక ఏదైతే అదైంది అని మొండి ధైర్యాన్ని తెచ్చుకొని, మీకు నచ్చితే ఏ అమ్మాయినన్నా బలవంతంగా పెళ్లి చేసుకుంటారా? అది అసలు కరెక్ట్ కాదు. నేను మహేంద్ర వర్మను ప్రేమించాను, మీ తమ్ముడిని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మీకు అసలు సిగ్గనిపించడం లేదు అని ప్రశ్నించింది హాసిని. ఆ ఆఖరి మాట ఆమె నోట్లో నుంచి బయటకు వచ్చిందో లేదో విరాట్ ఆమె వైపు వేలు చూపిస్తూ కళ్ళెర చేసి, షటప్, ఎక్కువ మాట్లాడకు, నువ్వు మోసం చేసి నా తమ్ముడు మహిని పెళ్లి చేసుకోవాలని ట్రై చేయలేదా? అది కరెక్టా? చూడు, నీకు మహి మీద ఇంతకు ముందు ఎలాంటి ఒపీనియన్ ఉందో నాకు అనవసరం, కానీ ఇప్పటి నుంచి అతను నీకు మరిది, ఇక నుంచి అలా మాత్రమే ఉండు అని సీరియస్గా చెప్పాడు. తను చేసింది కూడా తప్పే కావడంతో ఈసారి హాసినికి నోట మాట రాలేదు. పెళ్ళయ్యాక ప్రతి భార్య ఖచ్చితంగా 4 నిబంధనల్ని పాటించాలి, అవేంటో తెలుసా అని హాసినిని అడిగాడు విరాట్. ఏంటి అన్నట్లుగా అదో రకంగా అతడి వైపు చూసింది హాసిని. మొదటిది, భర్తను తప్ప పరాయి మగాడి వైపు కన్నెత్తి చూడకూడదు. రెండోది, భర్తకు ఎప్పుడూ కాదు అని చెప్పకూడదు. మూడోది, భర్తకు వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు అని విరాట్ చెప్పాడు. అది విన్నాక ప్రపంచంలోనే ఇంతకన్నా సాటిస్ట్ ఇంకొకటి ఉండడు అని మనసులో తిట్టుకుంది హాసిని. నా లైఫ్ నా ఇష్టం, నేను నా రూల్స్ ప్రకారమే ఉంటాను అని గట్టిగా అరిచి అతడికి చెప్పాలని కూడా అనుకుంది. కానీ నోరు తెరిస్తే చంపేస్తాడేమో అని భయపడి అలవాటు ప్రకారం మునిపంటితో తన పెదవిని నొక్కి పెట్టింది. ఇంతలో ఆమె దగ్గరకు వచ్చిన విరాట్, 4వ రూల్ ఏంటో చెప్పనా అంటూ హాసిని చేతిని పట్టుకొని ఆమెను తన వైపుకు లాగి మొరటుగా ఆమె పెదాలను ఆక్రమించాడు. ఒక్క నిమిషం హాసిని మైండ్ బ్లాక్ అయిపోయింది. కానీ విరాట్ మాత్రం తుమ్మెద
పువ్వుల్లోని తీపిని ఆస్వాదించినట్లు మైకంలో తేలిపోయాడు. మొదట హాసినికి చిన్న పనిష్మెంట్ గా కిస్ చేసిన విరాట్ క్రమంగా తనను తానే మర్చిపోయాడు. ముద్దుల్లో మునిగి ఉండగానే హాసినిని బెడ్ మీద పడేసి పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. విరాట్ లిప్ లాక్ తో ఉక్కిరి బిక్కిరి అయిన హాసినికి ఊపిరి అందలేదు. కాస్త తేరుకొని కళ్ళు తెరిచి చూసేసరికి విశాలమైన బెడ్ మీద ఉంది. మత్తుగా తన వైపు చూస్తున్న విరాట్ షర్ట్ బటన్స్ ఓపెన్ అవ్వడంతో అతని కండలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏం చేస్తున్నారు మీరు? నాకు ఇదంతా ఇష్టం లేదు అని అతడి చెస్ట్ దగ్గర తన 2 చేతుల్ని అడ్డుపెట్టి అంది హాసిని. నీకిష్టం లేకపోతే నువ్వు నన్ను ఆపగలవా అని రెట్టించాడు విరాట్. విరాట్ ని పక్కకు తోసేందుకు హాసిని చాలా ట్రై చేసింది. కానీ అతడి బలం ముందు తన స్ట్రెంగ్త్ ఏ మాత్రం సరిపోవడం లేదు. చివరకు విరాట్ ఆమె వైపు అదోలా చూస్తూ, సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు ఫస్ట్ నైట్ కి రెడీగా ఉండు అని చెప్పి పైకి లేచాడు. తర్వాత టవల్ని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళబోతూ ఆగి, నువ్వు కూడా నాతో జాయిన్ అవుతావా అని కోరిక నిండిన కళ్ళతో ఆమె వైపు చూశాడు విరాట్. వెంటనే ఛీ అని అసహ్యించుకుంటూ పక్కకు తిరిగింది హాసిని. అతడు పొగరుగా తనలో తాను ఓ నవ్వు నవ్వుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. హాసినికి దుఃఖం పొంగుకొస్తుంది. నేను మహిని ఎంత లవ్ చేశాను, తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనుకొని అనవసరంగా లైఫ్ ని నాశనం చేసుకున్నాను. ఆటదంటే ఆట బొమ్మలా ఫీల్ అయ్యి ఈ హిట్లర్ గాడి చేతిలో పడ్డాను. ఇప్పుడు వీడు ఫస్ట్ నైట్ అంటున్నాడు. కానీ నా ప్రాణాలు పోయినా నేను అతనికి ఆ ఛాన్స్ ఇవ్వను అని మనసులో గట్టిగా అనుకుంది. అతడు బాత్రూంలో నుంచి బయటకొచ్చేలోపు ఏదో ఒకటి చేసి ఫస్ట్ నైట్ నుంచి తప్పించుకోవాలని కూర్చున్న చోటు నుంచి గబగబా పైకి లేచి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి తన ఎదురుగా ఉన్న గోడను కావాలనే తలను కట్టుకుంది. థాడ్ అన్న సౌండ్, ఆ తర్వాత స్పృహ తప్పి హాసిని కింద పడిపోవటం 2 ఒకేసారి జరిగాయి. సరిగ్గా అదే సమయానికి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వచ్చిన విరాట్ ఆమె కింద పడిపోవడం చూసి వేగంగా దగ్గరకు వచ్చి మెల్లగా హాసినిని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టాడు. నెక్స్ట్ డే హాసిని పొద్దున్న లేచేసరికి మెత్తటి బెడ్ మీద పడుకొనుంది. గత రాత్రి జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా పక్కకి తిరిగిన హాసిని తన పక్కనే పడుకొని ఉన్న విరాట్ ని చూసి భయపడి గట్టిగా కేకలు వేసింది. పొద్దున్నే ఎందుకలా అరుస్తున్నావు అని నిద్రమత్తులోనే విసుక్కున్నాడు విరాట్. నా బెడ్ మీద మీరెందుకున్నారు అని అతడిని అడుగుతూనే ఒక్కసారి తన బాడీని చూసుకుంది. ఆమె ఒంటి మీద బట్టలేమీ లేకపోవడంతో షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ గబగబా అక్కడే ఉన్న దుప్పటిని లాక్కొని కప్పుకుంది హాసిని. తనకు తెలియకుండానే ఆ హిట్లర్ పశువులా తన మీద పడి కోరికను తీర్చుకున్నాడని అర్థమవగానే హాసిని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. విరాట్ ఒంటి మీద కూడా బట్టలేమీ లేవు. అతడు మంచం మీద నుంచి లేచి టవల్ కట్టుకుంటూ, ఏయ్ ఎందుకలా ఏడుస్తున్నావు? ఐఎమ్ యువర్ హస్బెండ్, నాట్ సమ్ స్ట్రేంజర్ అంటూ ఆమె దగ్గరికి రాబోయాడు. అతడు మళ్ళీ ఏం చేస్తాడో అని భయపడిపోయిన హాసిని దుప్పటిని ఒంటికి చుట్టుకొని ఒక్క ఉదుటున మంచం కిందికి దిగి ఓ మూల నక్కి కూర్చుంది. విరాట్ నెమ్మదిగా ఆమె వెనుకకు వెళ్ళి ఆమె మెడ దగ్గర ముక్కు ఆనించి గట్టిగా వాసన పీల్చాడు. ఆమె నుంచి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్ అతడికి మత్తెక్కించింది. తరువాత ఆ మెడ మీద ముత్తు పెట్టి చిన్నగా కొరికాడు. వెంటనే హాసిని కెవ్వుమంటూ గట్టిగా అరిచింది. ఏంటి, నొప్పిగా ఉందా అని అడిగాడు విరాట్. ఏడుస్తూ అవును అన్నట్లుగా తల ఊపింది హాసిని. మరి నిన్న కావాలని తలను గోడ కొట్టుకున్నప్పుడు నొప్పి లేదా అని అడిగాడు. కత్తిలా పదునుగా ఉన్న అతని మాటలకు ఇంకెప్పుడు అలా చెయ్యను అని వణుకుతూ బదిలిచ్చింది హాసిని. ఈసారి అలా చేస్తే పనిష్మెంట్ ఇంకా పెద్దగా ఉంటుంది అంటూ ఆమె మెడ నుంచి ఇంకొంచెం కిందికి రాబోయాడు విరాట్. ప్లీజ్ నా దగ్గరికి రాకండి, మీకు దండం పెడతాను అంటూ హాసిని బతిమలాడటంతో ఆమె కళ్ళల్లోకి చూసి ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆగిపోయాడు విరాట్. ఓసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని
నువ్వు నా భార్యగా సరిగ్గా ఉంటే హ్యాపీగా ఉంటావు, లేకపోతే నీకే నష్టం. ఇక వెళ్ళి రెడీ అవ్వు అని ఆర్డర్ వేశాడు. వెంటనే హాసిని ఎలాగైనా అక్కడి నుంచి పారిపోవాలనే ఉద్దేశంతో "ఆ, నా బట్టలు మా ఇంట్లో ఉన్నాయి, మీరు పంపిస్తే నేను వెళ్ళి వాటిని తెచ్చుకుంటాను హా?" అంటూ అతడు ఏమంటాడో అన్నట్లుగా విరాట్ వైపు చూసింది. "నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డ్రెస్సింగ్ రూమ్లో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, వెళ్ళు" అని విరాట్ ముక్తసరిగా సమాధానమిచ్చి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. సచ్చినుడు ఎంత గట్టిగా కొరికాడో, వీడు పళ్ళు ఊడిపోను, కాళ్ళు పడిపోను, స్పృహలో లేననే జాలి కూడా లేకుండా నా మీద చేయి వేస్తాడా, వీడి చేతులు విరిగిపోను అని తిట్టుకుంటూనే తన రూమ్లోకి అటాచ్డ్గా ఉన్న డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిచింది. హాసిని అంతే, చాలా మొండిది. ఎంత పెద్ద కష్టం ఎదురైనా దాన్ని దాటుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తుందే తప్ప కుమిలిపోతూ కూర్చోదు. ఇష్టం లేకపోయినా అవతలున్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిన హాసినికి లోపలున్న క్లాత్స్, యాక్సెసరీస్ ని చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇది డ్రెస్సింగ్ రూమా లేక షాపింగ్ మాలా అని ఆశ్చర్యపోయింది. అక్కడ ప్రతి అమ్మాయి కలలుగానే అన్ని ఐటమ్స్ నీట్గా అమర్చి ఉన్నాయి. లేటెస్ట్ కలెక్షన్ డ్రెస్సెస్ దగ్గర నుంచి డిజైనర్ శారీస్, బ్లౌజెస్, ప్రతి డ్రెస్కి మ్యాచ్ అయ్యే బంగారు, వజ్రాల నగలు, మేకప్ ఐటమ్స్, ఇలా అన్ని వేటికవి ఎంతో పొందికగా సెట్ చేస్తున్నాయి. నిజంగా ఆ రూమ్ మొత్తం ఓ చిన్న సైజ్ షాపింగ్ మాల్ లానే ఉంది. ఎంతైనా అమ్మాయి కదా. కొన్ని నిమిషాల పాటు హాసిని కూడా వాటిని చూస్తూ మైమర్చిపోయింది. తరువాత తేరుకొని ఇవి నాకు సరిపోతాయో లేదో అని తిట్టుకుంటూ ఎదురుగా ఉన్న క్యాజువల్ డెనిమ్ ప్యాంట్, వైట్ షర్ట్ తీసుకొని వేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన హాసిని మెల్లగా విరాట్ రూమ్ బయటకు వచ్చి చుట్టూ ఎవరు లేరు అని కన్ఫర్మ్ చేసుకొని మెల్లిగా బంగ్లా వెనుక గేట్ నుంచి బయటికి పరిగెత్తింది. హాసిని ప్రతి కదలికను గమనిస్తున్న బాడీ గార్డ్ ఆమెను ఫాలో అయ్యి తిరిగి ప్యాలెస్కి వచ్చి, "సార్, మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది" అని విరాట్కు చెప్పాడు. అతడు వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ, "వెహికల్స్ రెడీ చేయండి" అని గంభీరంగా అన్నాడు. విరాట్ బంగ్లా నుంచి పరిగెత్తుకుని వచ్చిన హాసిని అతి కష్టం మీద తన ఇంటికి చేరుకుంది. లోపలికి వస్తూనే ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని భయంగా తొంగి చూసింది. ఎవ్వరూ లేకపోవడంతో నేరుగా తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. ఆ యమకింకరుడి చేతికి దొరికి లోపే త్వరగా ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటూ హడావిడిగా సూట్ కేస్ సర్దుకోవడం మొదలుపెట్టింది. సూట్ కేస్ సర్దుకొని కిందకి దిగుతున్న హాసినిని సవతి చెల్లెలు హారతి ఆపి, "ఏ హాసిని, 2 days నుంచి ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? నాన్న నీకోసం ఎంత వరి అయ్యారో తెలుసా? అయినా సూట్ కేసు ఎందుకు సర్దుకున్నావు? ఎవరినైనా ఏమన్నా చేసావా? సిటీ వదిలి పారిపోతున్నట్టున్నావు" అని బెక్లిగా నవ్వుతూ అడిగింది. తన తండ్రి మొదటి భార్య కూతురైన హాసిని అందాన్ని చూసి హారతికి ఎప్పుడూ జెలసీగానే ఉంటుంది. టైం దొరికినప్పుడల్లా తండ్రి దగ్గర హాసినిని ఇరికించి హారతి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. "నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, మర్యాదగా అడ్డు తప్పుకో" అని హాసిని కాస్త కోపంగా అంది. "అయ్యో, అదెలా? నువ్వు ఏదైనా తప్పు చేసి ఇలా పారిపోతే నాన్న ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, నేనది జరగనివ్వను" అంటూ హాసినిని ఆపబోయిన హారతి ఆమె చేతికున్న డైమండ్ రింగ్ ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. "హే, నీ చేతికి డైమండ్ రింగ్ ఎక్కడిది? ఎవరి దగ్గరైనా కొట్టేశావా? అందుకేనా పారిపోతున్నావు? ఇది నాకిచ్చే, మర్యాదగా నాకిచ్చే" అని హాసిని చేతిని గట్టిగా పట్టుకుంది హారతి. విరాట్ తన చేతికి బలవంతంగా తొడిగిన డైమండ్ రింగ్ వైపు నిస్సహాయంగా చూసిన హాసిని, "ఇది నాది కాదు, నీకివ్వడం అస్సలు కుదరదు" అని అంది. "ఇప్పుడు నువ్వు నా చేతికి అది ఇవ్వకపోతే నువ్వు పెద్ద దొంగని నేనందరికీ అరిచి చెప్తాను" అని హాసినిని వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ అంది హారతి. "ఇంకాసేపు ఇక్కడే ఉంటే ఆ హిట్లర్ నా కోసం వెతుక్కుంటూ వచ్చేస్తాడు. ఈ దయ్యమేమో నన్ను వదలడం లేదు. ఏం చేయాలి అని
ఆలోచిస్తున్న హాసిని చేసేది లేక హారతిని గట్టిగా వెనక్కు తోసి అక్కడ గాజు సామానుతో ఉన్న టేబుల్ని ఆమె మీద పడేసింది. తరువాత అమ్మయ్య, ఒక పీడ వదిలింది. త్వరగా ఈ ఊరు నుంచి బయటపడిపోతే ఆ రెండో పీడ కూడా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది అని కంగారుగా ఇంటి నుంచి బయటకు వచ్చి టాక్సీ ఆపింది. మేడం, ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగిన టాక్సీ అతనికి రైల్వే స్టేషన్ అని చెప్పబోయిన హాసిని తన దగ్గర ఖర్చులకు డబ్బులు లేవన్న విషయం గుర్తుకు వచ్చి ఒక్క నిమిషం తటపటాయించింది. టాక్సీ ఆపిన హాసిని ఎంతకీ ఎక్కకుండా ఎక్కడికి అనే విషయం చెప్పకుండా అలా నిలబడ్డం చూసిన టాక్సీ డ్రైవర్, మేడం ఎక్కడికన్నా వెళ్ళాలా లేదా అని కాస్త చిరాగ్గా అడిగాడు. తన చేతికున్న ఉంగరాన్ని చూస్తూ దగ్గరలో ఉన్న మార్వడి షాప్ అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకెళ్లమని చెప్పింది హాసిని. డ్రైవర్ కారుని అక్కడికి పోనిచ్చాడు. వివిఆర్ రేంజ్కి కాస్ట్లీ రింగే ఇచ్చుంటాడు. కనీసం ఒక 4-5 months అయినా నేను బేఫికర్గా బతికేయచ్చు. ఈలోపు ఏదైనా జాబ్ చూసుకుంటే నాకు వీళ్ళెవ్వరి గోల ఉండదు అనుకుంటూ ఆ షాప్లోకి వెళ్ళింది హాసిని. డైమండ్ రింగ్ ని షాప్ ఓనర్కి ఇచ్చి దాన్ని బదులుగా డబ్బులు ఇవ్వమని అడిగింది. హాసిని ఇచ్చిన రింగ్ ను టెస్ట్ చేసిన ఓనర్, మేడం ఇది మీరు అనుకున్నంత కాస్ట్లీ కాదు, 1,00,000 రూపాయలు ఇవ్వగలను, వద్దు అనుకుంటే మీ రింగ్ మీరే తీసుకోండి అని అన్నాడు. షాప్ అతని మాటలు విన్న హాసిని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. బోడి బిల్డప్ ఇచ్చి నా చేతికి రింగ్ పెట్టాడు. ఇదేదో లక్షల్లో ఉంటుందనుకుంటే ఒక్కలో 1,00,000 రూపాయలా అని మనసులో విరాట్ని తిట్టుకుంటూ షాప్ అతను ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఈ రోజు మంచి ప్రాఫిట్ వచ్చింది, ఎవరో పిచ్చి మహాతల్లి అనుకుంటూ షాప్ ఓనర్ ఆనందంగా ఉంగరాన్ని జ్యువెలరీ బాక్స్ లో పెట్టుకున్నాడు. హాసిని వెనక ఫాలో అవుతున్న విరాట్ మనుషులు ఎప్పటికప్పుడు ఆమె చేస్తున్న పని విరాట్ పర్సనల్ బాడీ గార్డ్ కి అప్డేట్ చేస్తూ ఉన్నారు. సార్, మీరిచ్చిన డైమండ్ రింగ్ ని మేడం 1,00,000 రూపాయలకి అమ్మేసి స్టేషన్కి వెళ్ళారట అని విరాట్తో పాటు కార్లో వస్తున్న బాడీ గార్డ్ భయపడుతూ విషయం విరాట్కి చెప్పాడు. నేనిచ్చిన రింగ్ అమ్మడానికి ఎంత ధైర్యం అని మనసులో అనుకున్న విరాట్ వెంటనే ఆ రింగ్ ని తీసుకొని వాళ్ళని స్టేషన్ దగ్గరికి రమ్మని చెప్పు అని ఆర్డర్ పాస్ చేశాడు. స్టేషన్ చేరుకున్న హాసిని బెంగళూరుకి టికెట్ తీసుకొని హ్యాపీగా వెళ్లి ట్రైన్ లో సెటిల్ అయిపోయింది. దేవుడా, ఈ ట్రైన్ ఫాస్ట్ గా స్టార్ట్ అయ్యి ఎవ్వరికి దొరకకుండా నేను బెంగళూరుకి వెళ్ళిపోతే చాలు అని మనసులో అనుకుంది. ఎక్కడ విరాట్ వస్తాడేమో అని భయపడుతున్న హాసిని ట్రైన్ స్టార్ట్ అయ్యి సిటీ అవుట్స్కట్స్ దాటడంతో రిలాక్స్డ్ గా హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది. ఇంతలో కిటికీ పక్కన నుంచి అంటూ 10 బ్లాక్ కార్స్ ఒకదాని వెనుక ఒకటి ట్రైన్ ని అనుసరిస్తూ వస్తున్నాయి. అవి తన కోసమే అని అర్థమైన హాసినికి గుండె ఆగిపోయినంత పనైంది. ఆమె భయాన్ని ఇంకా పెంచుతూ ట్రైన్ సడన్ గా స్లో అవ్వడం స్టార్ట్ అయింది. వెంటనే హాసిని తన లగేజ్ ని పట్టుకొని ట్రైన్ ఆగగానే దిగి పారిపోవడానికి ట్రై చేసింది. కానీ ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డ బాడీ గార్డ్స్ ఆమెను ఎటూ కదలనివ్వకుండా ఆపేశారు. మరిప్పుడు ఏం జరగబోతోంది? హాసిని తప్పించుకోగలదా? ఈసారి విరాట్ వర్మ హాసినికి ఏ పనిష్మెంట్